అమెరికా రాజకీయాల్లో మరోసారి భూకంపం లాంటి పరిస్థితి కనిపిస్తోంది. దేశాన్ని నడిపిస్తున్న అధ్యక్షుడిపైనే ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకుంది. తాజా సర్వేలో బయటపడిన సంఖ్యలు చూస్తే డొనాల్డ్ ట్రంప్ పదవికి ఎసరు ఉందని అర్థమవుతుంది. అమెరికా రాజకీయ వ్యవస్థలో మారుతున్న మనస్తత్వానికి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న నాయకుడిపైనే మెజారిటీ ప్రజలు చర్య కోరుతున్న పరిస్థితి ఏర్పడడం ఎంత పెద్ద సంకేతమో అర్థం చేసుకోవాలి. ఏప్రిల్ 10 నుంచి 14 వరకు నిర్వహించిన జాతీయ సర్వేలో మొత్తం 1514 మంది అమెరికన్లు పాల్గొన్నారు. అందులో 55% మంది అధ్యక్షుడిని ఇంపీచ్ చేయాలని కోరారు. అంటే ప్రెసిడెంట్గా ట్రంప్ను పక్కన పెట్టాలని చెప్పారు. 37% మంది ఇంపీచ్మెంట్ను వ్యతిరేకించారు. మరో 8% మంది స్పష్టమైన అభిప్రాయం చెప్పలేకపోయారు. ఈ సంఖ్యలు సాధారణంగా కనిపించినా అమెరికా చరిత్రలో చాలా అరుదుగా కనిపించే స్థాయిలో ప్రజా అసంతృప్తి పెరుగుతోందని సూచిస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ట్రంప్ దిగిపోవాలని కోరుతున్న వారిలో చాలా మంది 2024 ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసిన వారే ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చిన వారిలో సుమారు 5గురిలో ఒకరు ఇప్పుడు ట్రంప్ ఇంపీచ్మెంట్ కోరుతున్నారు. రిపబ్లికన్ ఓటర్లలో 21% మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం ట్రంప్ ప్రధాన మద్దతు వర్గంలోనే చీలికలు మొదలయ్యాయని చూపిస్తుంది. సాధారణంగా ఒక పార్టీకి చెందిన ఓటర్లు తమ నాయకుడిని కాపాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ అదే వర్గంలో నుంచి వ్యతిరేక స్వరాలు రావడం రాజకీయంగా చాలా కీలక పరిణామంగా చెప్పాలి. ఇటు ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుంది కూడా ఈ అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఒక తాజా సర్వే ప్రకారం 56% మంది ఓటర్లు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపలేకపోతున్నారని భావిస్తున్నారు. ఇందులో 90% మంది డెమోక్రాట్లు, 70% మంది స్వతంత్ర ఓటర్లు, 20% రిపబ్లికన్లు ఉన్నారు. ఇక ఆర్థిక పరిస్థితులు, విదేశాంగ విధానం కూడా ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణాలుగా మారాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధం తరువాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దీనికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల జీవన వ్యయాన్ని కూడా పెంచింది. ఈ రెండు అంశాలు కలిసి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా అధ్యక్షుడి ఆమోద రేటింగ్ కేవలం 37%కి పడిపోయింది. అదే సమయంలో 63% మంది ఆయన పనితీరును వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితిని చరిత్రతో పోలిస్తే మరింత స్పష్టత వస్తుంది. 1974లో జరిగిన వాటర్గేట్ సంక్షోభ సమయంలో అధ్యక్షుడిపై పెరిగిన వ్యతిరేకత స్థాయికి ఈ పరిస్థితి దగ్గరగా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. అప్పట్లో కూడా మొదట ప్రజాభిప్రాయం మారింది. తర్వాత రాజకీయ ఒత్తిడి పెరిగింది. చివరికి అది అధ్యక్షుడి రాజీనామాకు దారితీసింది. ఇప్పుడు కనిపిస్తున్న సంఖ్యలు కూడా అలాంటి మార్గాన్ని సూచిస్తున్నాయా అనే చర్చ మొదలైంది. రాజకీయంగా కూడా ఒత్తిడి పెరుగుతోంది. ప్రతిపక్ష నాయకులు ఇంపీచ్ చేయాలని లేదా 25వ సవరణను ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసక్తికరంగా కొన్ని కన్సర్వేటివ్ వర్గాల్లో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మద్దతు ఇచ్చిన మీడియా కూడా ఇప్పుడు విమర్శించడం ప్రారంభించింది. అయితే ఇంపీచ్ ప్రక్రియ అంత సులభం కాదు. మొదట హౌస్లో మెజారిటీ అవసరం. తర్వాత సెనెట్లో 2/3 మద్దతు రావాలి. అంటే కేవలం ప్రజల కోపం సరిపోదు. రాజకీయ సమీకరణాలు, పార్టీ బలం, ఎన్నికల ఫలితాలు అన్నీ కలిసి రావాలి. అందుకే ఈ డిమాండ్ ఉన్నప్పటికీ అది వెంటనే అమలవుతుందని చెప్పలేం. అయితే రానున్న మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్షం హౌస్పై నియంత్రణ సాధిస్తే ఇంపీచ్ ప్రక్రియ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రజాభిప్రాయం కూడా వేగంగా మారే అవకాశం ఉంది. ఒక సర్వేలో కనిపించిన ఈ సంఖ్యలు స్థిరంగా ఉంటాయా లేక తాత్కాలిక ప్రతిస్పందనమా అన్నది రాబోయే నెలలో స్పష్టమవుతుంది.